ఈరోజు మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇన్ఫర్టిలిటీ ప్రస్తుతం చాలా కామన్ ప్రాబ్లంగా ఉంది. ఇదివరకు ఫీమేల్సే కారణమని అనుకునేవారు. అయితే ఇప్పుడు మనకు సైంటిఫిక్గా అర్థమైంది ఏంటంటే 40% ఆఫ్ కేసెస్లో ఫీమేల్ కారణమైతే ఇంకొక 40% మేల్ కారణం. మిగిలిన 20% ఇద్దరిలో ప్రాబ్లమ్స్ ఉండడం వలన ఇన్ఫర్టిలిటీ పిల్లలు పుట్టకపోవడానికి కారణమవుతా ఉంది. అయితే మొట్టమొదటిగా టెస్ట్లు, ఇన్వెస్టిగేషన్స్ ఎవరికి చేయాలి? పురుషులకు చేయాలా లేకపోతే స్త్రీలకు చేయాలి? వివాహం అయిన తర్వాత 6 నెలల నుండి 9 నెలల్లో ప్రెగ్నెన్సీ రాకపోతే ఫస్ట్ టెస్ట్ చేయవలసింది పురుషులకు. ఎందుకంటే పురుషులకు టెస్ట్ చేయడం చాలా సులభం. ఒక్కసారి పురుషులలో ప్రాబ్లం లేదు అని మనం నిర్ధారించిన తర్వాత స్త్రీలకు టెస్ట్లు చేయాలి. ఎందుకంటే స్త్రీలకు చాలా టెస్ట్లు చేయాలి, చాలా టైం కూడా పడుతుంది. అయితే పురుషులలో ప్రధానంగా సింపుల్గా ఒక సెమెన్ అనాలిసిస్, వీర్య పరీక్ష చేస్తే సరిపోతుంది. అయితే ఈ రోజుల్లో మనం చూస్తే ఎక్కువగా ఎక్కడ చూసినా స్త్రీలకు ఎక్కువగా టెస్టులు చేసేస్తా ఉన్నారు. అన్ని టెస్టులు చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే కూడా పురుషులకు మాత్రం ఏమి టెస్టులు చేయట్లేదు. చివరకు 2-3 సంవత్సరాలు అయిన తర్వాత టెస్టులు చేసినప్పుడు మగవారిలో కణాలు లేకపోవటం, లేకపోతే కణాలు అతి తక్కువగా ఉండడం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా వివాహం అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ రానప్పుడు మొట్టమొదటగా టెస్ట్ చేయవలసింది పురుషులకు. సెమెన్ అనాలిసిస్ సింపుల్ గా టెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత దాంట్లో ఏమి ప్రాబ్లం లేకపోతే ఫీమేల్ కి ఎక్స్టెన్సివ్ గా టెస్ట్లు చేయవలసి వస్తుంది.